వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో కరిగిపోతున్న అమెరికా కలలు. ఈ సందర్భంలో భారతీయ విద్యార్థులకున్న అవకాశాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మహేందర్ రెడ్డి, కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మరియు శివకృష్ణ, ఫ్యాకల్టీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. ఇండియాలో ఎలాంటి జాబ్ అవకాశాలు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా చూడొచ్చా సార్? ఇండియాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే, ఇండియాలో జాబ్ చేసుకునే వారికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మనము మీదే మీడియా రంగాన్ని తీసుకుంటే చాలా లిమిటెడ్ స్కోప్ ఉండేది. ఎస్ సార్. ఈరోజు వచ్చే వరకు అది విబ్రాంట్‌గా చాలా మందికి చాలా రకాల అవకాశాలను కూడా ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ తీసుకోండి, అదే విధంగా అవకాశాన్ని ఇస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్ తీసుకోండి, అంటే మీరు ఏ సెక్టార్‌కి వెళ్ళినా కూడా అవకాశాలు అనేటివి కోకొల్లలుగా ఉన్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే నిజంగా పని చేయాలి లేదా జాబ్ చేయాలి అనుకో, ఆ స్కిల్ అయినా అన్‌స్కిల్ అయినా ఏదైనా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ అది చేయడం ఇష్టం లేని వాడికి ఎక్కడైనా ఉండే అవకాశం లేదు. జనరల్‌గా మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తన దగ్గర ఉన్న పని చేయడం కంటే దూరంగా వెళ్ళి చేద్దాం అనుకుంటాడు. ఎగ్జాంపుల్ మీరు మామూలుగా ఇల్లిటరేట్‌నే తీసుకుంటే, ఊర్లో వ్యవసాయం చేయడం కంటే హైదరాబాద్‌లో వచ్చి వాచ్‌మెన్‌గా చేద్దామనే ఆలోచన, అంటే దూరం వెళ్దామనే ఆలోచన ఎక్కువ. అట్లాగా ఈ స్కిల్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ లిటరేట్ కూడా ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇండియాలో జాబ్ చేయడం ఎందుకు, వేరే దగ్గరికి వెళ్దాం అన్నదే తప్ప నిజంగా ఇక్కడ అవకాశాలు పూర్తిగా లేక కాదు, ఉన్నాయి. అందులో ఇబ్బంది అయితే లేదు. రెండవది, గవర్నమెంట్ జాబు ప్రత్యామ్నాయమా అనే దానికి కనుక మీరు పరిశీలిస్తే, ఈ గవర్నమెంట్ జాబ్ విషయానికి వచ్చే వరకు మీరు డిగ్రీ అయిపోయినప్పటి నుంచి కనుక కానీ, లేదా డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కానీ ప్రయత్నం అనేది మొదలు పెడితే డెఫినెట్గా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. రఫ్లీగా మీరు ఆలోచిస్తే ప్రతి సంవత్సరం ఇండియాలో కూడా ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే 2 నుంచి 3 లక్షల దాకా రిక్రూట్మెంట్ అవుతుంటాయి. ఇది చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేకపోవడము అనేది కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో మీకు దీని మీద ఏమైనా అవేర్నెస్ కావాలంటే నేరుగా కనిష్క ఐఏఎస్ అకాడమీలో మీరు వచ్చి కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే పాపం అది వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడేది. సరే, ఎక్కడున్నాయి ఇన్ని ఉద్యోగాలు అనుకుంటున్నాం. మీరు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్నే కనుక చూస్తే రీసెంట్ లాస్ట్ ఒక 1.5 ఇయర్ కాలంలో తక్కువలో తక్కువ ఒక 35-40 వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 20,000 కానిస్టేబుల్ కనిపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం యావరేజ్గా ఆర్ఆర్బి పోస్టులు కనిపిస్తాయి, ఎస్ఎస్సి కనిపిస్తుంది, ఐఏఎస్ లాంటివి కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్, అంటే మనం ఇట్లా చూస్తూ పోతే ఇన్ని ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా ఉన్నాయి. నిజానికి గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది చాలా కష్టం అని చాలా మంది భావిస్తారు. కానీ గవర్నమెంట్ జాబ్ సాధించడం చాలా సులభమే అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతిరోజు ప్రైవేట్ సెక్టార్లో 14-15 గంటలు కష్టపడే బదులు ఒక 2 సంవత్సరాలు 14-15 గంటలు కష్టపడితే మీరు చాలా వరకు జాబ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. బై డిఫాల్ట్ మీకు జాబ్ రాకపోయినా మీ ఓన్ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. లా చేసిన వాటికి చాలా అవకాశాలు కూడా లభిస్తాయి. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ప్రతి సెక్టార్లో కూడా పనిచేస్తుంది. మీరు మీడియా రంగంలోనే కానీ తీసుకుంటే చాలా మంది ఇప్పుడు ఎన్డీటీవీ కానీ, టైమ్స్ నౌ కానీ అటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు చాలా హై వేజెస్, మనం ఊహించినంత జీతాలు తీసుకునే వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా దీని నుంచి వచ్చిన వాళ్ళగానే మనకు కనిపిస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అంటే గవర్నమెంట్ జాబే చేయాలి. ఇప్పుడు వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు మన ఐఏఎస్ అకాడమీలోనే తీసుకున్నారు, వాళ్ళకి జాబ్ రాలేదు. ప్రైవేట్గా వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటుందా? ప్రైవేట్ రంగం ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది వీళ్ళని. అంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళినప్పుడు మీరేమన్నా అలా ప్రొవైడ్ చేసేది ఏమన్నా ఉంటుందా? డిపెండ్ ఆన్ దేర్ స్కిల్. ఖచ్చితంగా ఇప్పుడు వాడి దగ్గర స్కిల్ ఉందంటే డెఫినెట్ గా ఎక్కడైనా అవకాశం దొరుకుతుంది. ఇందులో కూడా అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఐఐటి చదివి వస్తున్నారు. ఐఐటి చదివిన వాళ్ళు వాళ్ళ ఓన్ ఫీల్డ్ లో కాకుండా వచ్చి ఐఐటి ప్రిపేర్ అయ్యే పిల్లలకైతే కోచింగ్ చెప్తున్నారు కదా. అలా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. లేదా మెటీరియల్ ప్రిపరేషన్ ఉంటుంది, లేదా ఆ నాలెడ్జ్ తోటి వాడు బ్యాంకింగ్ సెక్టర్లకు వెళ్ళినా చాలా మంచి జాబ్స్ వస్తాయి. వీళ్ళంతా ప్రూవ్డ్ మెటీరియల్. ఇంకా మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ కొత్తగా టెస్ట్ చేసి వాళ్ళని తీసుకునే పని లేదు. ఒకప్పుడు ఏముండే అంటే టాటా కంపెనీ వాళ్ళు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చిన వాళ్ళు ఓకే, జాబ్ రాకుండా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకునేది వాళ్ళు. ఏ ఎగ్జామ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టెస్టెడ్ మెటీరియల్. సో అట్లా చాలా సెక్టర్ లో కూడా వీళ్ళకి అవకాశాలు అనేటివి డెఫినెట్ గా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ మీద
ఏమంటారు డిపెండ్ కాకుండా ప్రైవేట్ గా చేసుకోవచ్చు అంటారు. చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ వీళ్ళు మామూలుగా కోచింగ్ తీసుకోవాలి సార్? కోచింగ్ అనేది ఒక 1 ఇయర్, ఉమ్, 1.5 ఇయర్ ఉంటది. ఉమ్, నిజంగా సిన్సియర్‌గా కష్టపడే క్యాండిడేట్ ఉమ్, కరెక్ట్‌గా చెప్పిన విధానంలో ఫాలో అవుతే ఉమ్. ఒక 24 నెలల టైం అంటే 2 2 ఇయర్స్ years. లోపు జాబే వస్తది వాడికి. ఓకే. జాబే మీరు 2 చెప్పిన సంవత్సరాలు. రూల్స్ ఫాలో వా! అవుతే. దానివల్ల ఏంటంటే 24 నెలలు అనేది కూడా చాలా ఎక్కువ సమయమే. అంత తక్కువేం కాదు. ప్రొడక్టివిటీ ఏజ్‌లో 24 గంటలు ఒక దాని మీద నువ్వు పెడుతున్నావు అంటే రిజల్ట్ లేకపోతే వేస్ట్ ఇంక చేయొద్దు. నైస్ సార్, ఎస్ సార్. అది ఉంటది. ఆ ఇబ్బంది ఏమి ఓకే. ఉండదు. ఆ రిజల్ట్ ఎప్పుడు అనేది తెలుస్తదా సార్? వాళ్ళు ఇప్పుడు కోచింగ్ కి జాయిన్ అయ్యారు మీ దగ్గర, వాళ్ళకు వస్తది లేదా అతను ప్రూవ్ చేసుకోగలడు, ఈ జాబ్ కొట్టగలడు అనేది వాళ్ళకి తెలుస్తదా సార్? వాళ్ళకి తెలుస్తది అంటే వాడు ఏం చదువుతున్నాడు అది మనకు తెలుసు కదా! అవును సార్. బుక్స్ చదువుతున్నాడా? లేకపోతే రూమ్‌లో నిద్రపోతున్నాడా? ఓకే. అంటే మీరు సో, డిపెండ్ ఆన్ మనం ఓకే. పెట్టే టెస్ట్‌లు వాటి బట్టి అనాలిసిస్ చేసి హ్మ్. చెప్పొచ్చు. హ్మ్. రావడానికి అవకాశం ఉంది, లేదు అన్నది చెప్పొచ్చు. హ్మ్. ఓకే సార్. ఇన్ఫర్మేషన్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.